వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లా కొయ్యూరు. మా గ్రామానికి గుక్కెడు త్రాగునీరు ఇవ్వండి అంటున్న గిరిజనుల ఆర్తనాదాలు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతున్న త్రాగడని నీళ్లు ఇచ్చే నాథుడే లేదంటూ గిరిజనుల ఆవేదన. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్న త్రాగునీటి సమస్య పరిష్కరించని వైనం. త్రాగునీరు లేక కిలోమీటర్ల మేర కొండల్లో నడుచుకుంటూ వెళ్లి గెడ్డలు, చలమల నుండి వచ్చే కలుషిత నీరు త్రాగడంతో రోగాల బారిన పడుతున్న గిరిజనులు. రాజకీయ నాయకులు కాదు అధికారులు కానీ ఇప్పటికైనా స్పందించి త్రాగునీటి సదుపాయం కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్న వాలుగూడెం గిరిజనులు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీ వాలుగూడెం గ్రామం గిరిజనులు త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ మా గ్రామంలో త్రాగునీటి సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఉందన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్న త్రాగునీటి సమస్య గురించి ఎవ్వరు పట్టించుకోలేదన్నారు. మా గ్రామంలో 2 వీధులు కలిపి సుమారు 70 గడపాలు ఉంటాయని, రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి మీ త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తామంటూ ఓట్లు వేయించుకుని తిరిగి మొండి చెయ్యి చూపిస్తున్నారన్నారు. త్రాగునీరు లేక కిలోమీటర్ల మేర కొండల్లో నడుచుకుంటూ వెళ్లి గెడ్డలు, చలమలు నుండి వచ్చే కలుషిత నీరు త్రాగడంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించి మా గ్రామానికి త్రాగునీటి సదుపాయం కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం అండి. మాది వాలుగూడెం గ్రామం, మఠభీమవరం పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మా గ్రామంలో మంచినీటి సమస్య అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఇలానే ఉంటుంది. అసలు మంచినీటి అనేది లేదు. ఎవరికి చెప్పినా అదే ఏ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పినా ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. మా గ్రామానికి మంచినీటి సమస్య అనేది చాలా వరకు ఉంది. కుళాయిలు అనేది ఏమీ లేదు. అలాగే గవర్నమెంట్ వాళ్ళకి చాలాసార్లు దరఖాస్తు అనేది పెట్టాము, ఎవరు పట్టించుకోవట్లేదు. మా గ్రామానికి మంచినీటి అనేది కొంచెం పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నా గవర్నమెంట్ వాళ్ళని.